హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? బాధలో ఉన్న వాళ్ళని బాగున్నారా అని అడగడం అమాయకత్వం. బాగున్న వాళ్ళని ఎలా ఉన్నారు అని అడగడం అనవసరం. నీవు పని చేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ అసలు పనే చేయకపోతే ఏ ఫలితము రాదు. మనకి ఇష్టమైన దాన్ని, కష్టపడి సంపాదించుకున్న దాన్ని అంత తొందరగా వదులుకోలేము. అది మనిషి అయినా మనీ అయినా. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. మీ జీవితంలో ఎక్కి వచ్చిన మెట్లని, మీరు నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరువకూడదు. అలా మరిచావంటే మీ ఆనవాళ్ళు మీ చేతితోనే తుడిచినట్లవుతుంది. వాదించుకుంటే ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు, కానీ చర్చించుకుంటే ఇద్దరూ గెలుస్తారు. ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి. ఎవరి లైఫ్ వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యం. మీరు పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేకాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలరు, కానీ విజేత అవ్వలేరు. ఎదుటి వారిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మ ఫలితం అంటే. వాదించేదేదో జ్ఞానులతో వాదించండి, కనీసం జ్ఞానమైనా వస్తుంది. మూర్ఖులతో వాదించకండి, విజ్ఞతను కోల్పోతారు. ఒంటరిగా నడవడం నీవు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరి దాకా నడవలేకపోవచ్చు. మీరు అనుకున్నది చెప్పే ధైర్యం పెంచుకోండి. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో చెప్పకుండానే తెలుసుకునే సామర్థ్యం పెంచుకోండి. లైఫ్లో ఏది నీకు ఎదురు వచ్చి మరి దొరకదు, నీవే ఎదురెళ్ళి తీసుకోవాలి. అది బాధ నుండి సంతోషమైనా సరే, ఓటమి నుండి గెలుపు అయినా సరే. సింహం ఎప్పుడూ సింహాసనం కోసం ఆరాటపడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే దానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతిమంతుడికి గుంపులతో పని లేదు. వారు ఎక్కడ ఉన్నా వారి వన్నే తగ్గదు. ఒక విషయాన్ని మీ కోణం నుండి కాకుండా అవతల వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకోండి. అప్పుడే మంచి చెడులు తెలుస్తాయి. భర్తకి భార్య బలం కావాలి, కానీ బలహీనత కాకూడదు. భార్యకి భర్త భరోసా కావాలి, కానీ భారం కాకూడదు. భార్యాభర్తల బంధం అన్యోన్యం కావాలి, కానీ అయోమయం కాకూడదు. మీ ఆకలి తీరాక అన్నాన్ని, మీ అవసరం తీరాక మనిషిని అలుసుగా చూడవద్దు. ఎందుకంటే ఆకలి మళ్ళీ వేస్తుంది, అవసరం మళ్ళీ వస్తుంది. మీరు కావాలనుకున్నప్పుడు ఏదీ రాదు. మీకు రావాలని రాసిపెట్టింది ఏదీ ఆగదు. రాలేదని కృంగిపోకండి, వచ్చిందని పొంగిపోకండి. జరిగేవన్నీ కర్మలో భాగమే కాని
జరిపించేదంతా ఆ భగవంతుడే. అవసరం అవకాశం లేనప్పుడు మీరు ఎలా ఉన్నారో అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలా మారకుండా ఉండటమే నిజమైన వ్యక్తిత్వం. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండటం మంచిది. కొన్ని పరిస్థితులలో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో తప్పుకోవడం మంచిది. ఒక బంధం ఎలా ఉండాలంటే మాట్లాడితే సంతోషం కలగాలి, బాధని పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి, తప్పు చేస్తే కసిరి సరిచేయాలి. అది రిలేషన్ అంటే. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైనది అహంకారం. అది సోకిన వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, ఇతరులను సంతోషంగా ఉండనివ్వరు. బంధం, కొన్ని బంధాలు ఊపిరి ఉన్నంత వరకు అనుకుంటాం, కానీ కాదు, వారిని ప్రశ్నించనంత వరకే. గడిచిన కాలం గుర్తుకు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.